బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ ట్యాంకర్ ని ఢీకొట్టింది డీసీఎం. ముగ్గురు కూలీలు ఘటనా ప్రదేశంలో మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళ పరిస్థితి విషమంగా ఉంది. హాస్పిటల్కి తరలించడం జరిగింది చికిత్స నిమిత్తం. డీసీఎంలోని టైల్స్ పడి కూలీలు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. మిర్యాలగూడలోని ఈదులగూడ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ దృశ్యాలు మీరు చూడడం జరుగుతోంది. ప్రమాద స్థలి దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. డీసీఎం వ్యాన్ పూర్తిగా ఆ ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఈ ఘటన నల్గొండలో చోటు చేసుకుంది. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ ట్యాంకర్ని ఢీకొట్టింది డీసీఎం. ముగ్గురు కూలీలు ఘటనా ప్రదేశంలో మృతి చెందారు. ఇంకొక ముగ్గురు పరిస్థితి సీరియస్గా ఉంది. హాస్పిటల్కి తరలించి వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతోంది. డీసీఎంలోని టైల్స్ పడి కూలీలు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. మిర్యాలగూడలోని ఈదులగూడ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు పోలీసులు. చేరుకొని అక్కడ ఆ ప్రమాద తీవ్రతను పరిశీలిస్తున్నారు. ముందుగా రెస్క్యూ ఆపరేషన్స్ని ప్రారంభించారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా కార్డన్ ఆఫ్ చేయడం జరిగింది. ఎవరిని ఆ ప్రాంతానికి అంటే అట్టుగా ఎవరిని వెళ్ళనివ్వటం లేదు. ఆ ప్రమాద తీవ్రత దృష్ట్యా ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాన్ని చూస్తున్నప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్. బ్యూరో డిస్కషన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ఈ ఘటన ఎన్ని గంటలకు చోటు చేసుకుంది? ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి? ప్రాథమికంగా ఎటువంటి అంశాలు విచారణలోకి వెలుగులోకి రావడం జరుగుతోంది? సచిన్, ఈ రోజు ఉదయం తెల్లవారుజామునే ఈ ఘటన జరిగింది. అయితే నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఒక సిమెంట్ మిక్సర్ లారీని ఇటాలియన్ మార్గం లోడుతో వెళ్తున్నటువంటి డీసీఎం బలంగా ఢీకొట్టింది. అయితే డీసీఎం లో ఉన్నటువంటి ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరంతా బీహార్ కు చెందినటువంటి కూలీలుగా గుర్తించారు. మృతి చెందిన వారిలో బీరుబాయ్, సంతోష్, సూరజ్లు ఉన్నారు. అలాగే సుజిత్ కుమార్, కిషన్, సికిందర్లు తీవ్రంగా గాయపడ్డారు. వారి అందరినీ ఈ ముగ్గురిని మాత్రం